నమస్తే, నా పేరు ఎర్రమద కృష్ణారెడ్డి, సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. నూతన తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు, ఆదాయ మార్గాలు ఈ అంశంపై V3 న్యూస్ ఛానల్ నుంచి విశ్లేషణాత్మక కథనం అందిస్తున్నాం. నూతన తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలపై ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చేసిన అప్పుల విషయంలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. దీనిపై పోటీగా గత ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. శ్వేతపత్రము ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వానికి ఆదాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఆదాయం మీద దృష్టి పెట్టే క్రమంలో సాధారణమైన విషయం ఏంటంటే, ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నులు పెంచడం, ఛార్జీలు పెంచడం, రకరకాల సాధారణ పద్ధతుల్లో ఉంటారు అందరూ. కానీ ప్రజాప్రభుత్వంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై భారం వేయకుండానే అదనపు ఆదాయాన్ని పెంచే మార్గాల వైపు దృష్టి పెట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుకుంటుంది. ఒక్కొక్క ప్రభుత్వ విభాగాన్ని, శాఖలను, వాటి పనితీరును, వాటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం వల్ల వృధాను అరికట్టడం, అదనపు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న మార్గాలను ఉపయోగించుకోవడం చేయాలని ప్రజా సంఘాలు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలపై భారం వేసి సంక్షేమ పథకాలు అమలు వేసిన భారం ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మనం అదనంగా చెల్లించాల్సి వస్తుందనే అపనింద రాకుండా ఉండాలంటే ప్రజలపై భారం వేయకుండానే అదనపు ఆదాయాన్ని పెంచుకునే మార్గాల వైపు దృష్టి పెట్టాలని నిపుణులతో కమిటీలు వేసి అధ్యయనం చేసి ఆదాయాన్ని పెంచే విషయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ, ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖల మీద త్వరగా చర్యలు తీసుకోవాలి. త్వరగా వాటి మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మొదటగా సమాచార హక్కు వికాస్ సమితి రాబడి పెంచే శాఖల విషయంలో కొన్ని సలహాలు, సూచనలు, ప్రజలలో చర్చకు అంశాలను తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి దాదాపు 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిన, సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలను సమకూర్చిన మైనింగ్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మైనింగ్ శాఖ యొక్క ఆదాయ మార్గం ఏంటంటే, ప్రభుత్వం నుంచి క్వారీలకు అనుమతి ఇవ్వడం, క్వారీల నుంచి తీసిన మైనింగ్ ఖనిజానికి సంబంధించిన పరిమాణాన్ని లెక్కగట్టడం, ఆ పరిమాణానికి సంబంధించి రాయల్టీని ప్రభుత్వం పొందడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది మైనింగ్ శాఖ. ఆ మైనింగ్ శాఖ ఆదాయాన్ని ప్రభుత్వం రకరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ అసలు మైనింగ్ శాఖకు సంబంధించి పర్యవేక్షణ చేయే అధికారులు, రాయల్టీని లెక్కించాల్సిన అధికారులు కొన్ని ప్రలోభాలకు లోబడి, ఒత్తిడులకు గురై, రాజకీయ ఒత్తిడులకు గురై సరైన రిపోర్టులు ప్రభుత్వానికి అందకపోవడం వల్ల రాయల్టీ రావాల్సిన మొత్తంలో ప్రభుత్వానికి రాయల్టీ రావడం లేదని సామాన్యమైన ప్రజలు అనుకుంటున్న విషయం. ఇది ప్రజా సంఘాలు కూడా తెలియజేస్తున్న అంశం. ఈ పరిమాణాన్ని లెక్కించే అధికారులు ఒత్తిళ్లకు గురై చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఈ గండిపడే ఆదాయాన్ని నూతన ప్రభుత్వం అదనపు ఆదాయంగా మార్చుకోవాలంటే తీసిన మైనింగ్ పరిమాణాన్ని థర్డ్ పార్టీ అధికారులతోటి లెక్కించాలి. పూర్తి స్థాయిలో సర్వే చేయించి పరిమాణాన్ని లెక్కించి రిపోర్టులను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. వారు అనుమతులు తీసుకునేటప్పుడు మైనింగ్ శాఖలో చెల్లించాల్సిన పన్నులకు సంబంధించి తీసిన మైనింగ్ను బట్టి పర్సంటేజ్ని చెల్లిస్తారు. కానీ తీసిన పరిమాణానికి చెల్లించిన పన్నుకు పొంతన లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపై ఎవరు మాట్లాడకుండా ఉండడం వల్ల ప్రజాధనం కొంతమంది ఇంటికి మాత్రమే చేరుతుంది, కొంతమంది జేబుల్లోకి మాత్రమే చేరుతుంది. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు, తగ్గిపోతుంది. వారు గొప్పగా చెప్తున్నట్టు 7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మైనింగ్ శాఖ ద్వారా మేము పన్నులు రాబడుతున్నాం, రాయల్టీ పొందుతున్నాం, చాలా పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్తున్న విషయాన్ని మరొకసారి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల
అధికారులతోటి మరొకసారి సరైన రిపోర్ట్లు తీసుకోవడం ద్వారా పన్నులు ఎగ్గొట్టిన వారి నుండి ఆదాయాన్ని పెంచుకునే మార్గం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రజలు అనుకున్నట్టుగా నిజం తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి అదనపు ఆదాయం కాదు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సక్రమంగా తీసుకునే చర్యలు తీసుకుంటే ప్రజలపై భారం పడకుండానే 7,000 కోట్లు వస్తున్న ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో 10 ఇంతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు పన్ను ఎగ్గొట్టడానికే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. తీసిన పరిమాణానికి తగ్గట్టుగా రాయల్టీ చెల్లించడం లేదనేది ఏదైనా మీరు కొన్ని క్వారీలను పరిశీలించినా కూడా మీకు అర్థమవుతుంది. దీనిపై సంబంధిత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు ఆ సమయంలో ఉన్న పార్టీల ఒత్తిళ్లకు గురై పనిచేస్తున్న క్రమం కనిపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పొందాలంటే తీసిన మైనింగ్కు సంబంధించి పరిమాణాన్ని బట్టి రాయల్టీని ప్రభుత్వం పొందగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేయడంలో ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. ఇది చేయడానికి ఇబ్బంది లేదు. కేవలం సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసి ఒక జిల్లా స్థాయి అధికారులను మరొక జిల్లాలో ఇన్స్పెక్షన్ అలా థర్డ్ పార్టీ ద్వారా చేయడం జరిగితే సరైన ఫలితాలు వస్తాయని సమాచార హక్కు వికాస్ సమితి గాఢంగా విశ్వసిస్తుంది. ఇదే క్రమంలో సమాచార హక్కు వికాస్ సమితి సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్ 2J1 and 2 ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి తీసే మైనింగ్ను క్వారీలను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తామని కోరినప్పుడు వారు తనిఖీకి అనుమతులు ఇవ్వకుండా తప్పించుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని గాఢంగా విశ్వసిస్తుంది. దీనిని సంబంధిత అధికారులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఆఫీసుల్లో జరిగే విషయానికి ఆదేశాలకు ఫీల్డ్లో జరుగుతున్న విషయాన్ని అంచనా వేసుకునే క్రమంలో ఆకస్మిక తనిఖీలు కూడా ఉన్నతాధికారులు చేయాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖ మంత్రులు సంబంధిత శాఖ అధికారులు ర్యాండమ్గా ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు తీసిన క్వారీ పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత, దాన్ని బట్టి మనం పరిమాణాన్ని లెక్కించి వాళ్ళు చెల్లించిన పన్ను ఎంతో మనం లెక్క సరిచూసుకుంటే దాదాపు 10 రెట్ల తేడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. దీనిని గమనించాలి, దీనిని చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని చూసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రజలపై ఎటువంటి భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని కొన్ని విషయాలను ఖర్చు లేకుండా ఈ పనులు చేయొచ్చు. ప్రభుత్వం ముందు అప్పుల కోసమే ఆలోచించకుండా ఆదాయం పెంచుకునే మార్గం వైపుకు ఆలోచిస్తూ మొదటగా మైనింగ్ శాఖకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది. ఇది వాస్తవము అవాస్తవమా, ఇది ఎంతవరకు అనే క్రమంలో చేసే ఎక్సర్సైజ్కు ఎటువంటి ఖర్చు ఉండదు. విద్యుత్ శాఖలో చెప్తున్నట్టుగా కొన్ని విద్యుత్ వాడకంలో అనుమతులు లేకుండా వాడే వారి విషయంలో కానీ ర్యాండమ్గా తనిఖీ చేసే విషయంలో కానీ ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు అధికారులు వచ్చి ర్యాండమ్గా తనిఖీ చేసిపోతారు, ఇన్స్పెక్షన్ చేసిపోతారు. వారి మీద ఏమైనా నిబంధనలు ఉల్లంఘించినా అనుమతులు లేకుండా విద్యుత్తును వాడుకున్న వారి మీద కేసులు రాస్తున్న విషయాలు ఉన్నాయి. మరి మైనింగ్ శాఖలో కూడా అదే విధానాన్ని అమలు చేయడం వల్ల స్థానికంగా ఉన్న నాయకుల పాలకుల ఒత్తిళ్లకు గురి కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ధారించిన పన్ను మొత్తాలు ప్రభుత్వానికి చేరడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు సులభంగా ఉంటుందని సమాచార హక్కు వికాస్ సమితి తెలియజేస్తుంది. ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ మరొక విషయాన్ని మరొక శాఖ, ఇది మైనింగ్ శాఖకు సంబంధించిన కొంత విషయాలు, మరిన్ని విషయాలు కూడా సంబంధిత అధికారులు మాకు సమయం ఇస్తే పూర్తి ప్రాజెక్టు రూపంలో వారికి అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారితో పాటు
వారు అక్కడ కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని ఏదేని అని ఎంచుకున్న ఒక క్వారీని ఆకస్మికంగా తనిఖీ చేయగలిగితే మేము చెప్పిన వాస్తవ పరిస్థితిని అంచనా వేయొచ్చు, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచవచ్చు అని తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖకు సంబంధించి మాట్లాడుకుందాం. నీటిపారుదల శాఖ చెరువులు, కుంటలు అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాన భూమిక వహిస్తుంది. ఈ చెరువులు, కుంటల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వము ఫండింగ్ చేసి చెరువు కట్టల అభివృద్ధి, ఆ చెరువు కట్టల మీద ఈతవనాలు పెంపకం అవన్నీ చేస్తుంది. దీని క్రమంలో చెరువులను పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ శాఖకు మరికొన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి చెరువులకు సంబంధించిన భూముల రక్షణకు తక్షణమే హద్దులను ఏర్పాటు చేయాలి. అదే క్రమంలో చెరువులోని మట్టి షిల్ట్, ఈ షిల్ట్ అనేది ఈరోజు చాలా విలువైనదిగా ఉన్నది. ఎందుకంటే ఈ షిల్ట్ ద్వారా ఇటుకలను తయారు చేయడానికి ప్రధాన రా మెటీరియల్ ఈ షిల్ట్. చెరువులోని బంకమట్టి ఇటుకల తయారీలో ప్రధాన భూమిక వహిస్తుంది. ఈ మట్టిని అనుమతులు తీసుకునే క్రమంలో కొంత సంక్లిష్టత ఉంది. 3 శాఖల నుంచి అనగా మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయం చేస్తే కానీ అనుమతులు పొందని పరిస్థితి ఉంది. దీనిని సరళీకృతం చేయాలి, సులభతరం చేయాలి. ఈ సులభతరం చేసే క్రమంలో ఆ మట్టిని తీసే పరిమాణానికి తగ్గట్టుగా పన్నులను సేకరించే విధానాన్ని రూపొందించాలి. సాధారణమైన పౌరుడిగా మాట్లాడుతూ శాండ్ పాలసీ మాదిరిగానే సిల్ట్ పాలసీని రూపొందించాలని కోరుకుంటున్నాం. ఈ సిల్ట్ పాలసీ రూపొందించకపోవడం వల్ల అనుమతులు తీసుకోవడానికి సంక్లిష్టత ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇటుక తయారీదారులు అక్రమ పద్ధతుల ద్వారా స్థానిక నాయకులు, పాలకులు, అధికారుల యొక్క మెప్పును పొందుతూ లేదా వాళ్ళను ప్రలోభపెడుతూ లేదా డబ్బులు చెల్లిస్తూ లేదా డబ్బులు వారికి లంచంగా ఇస్తూ సిల్ట్ను పొందుతున్న క్రమాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఎక్కడికక్కడ ఇటుకకు కావాల్సిన రా మెటీరియల్ షిల్ట్ను తీసుకుంటున్నారు, కానీ ఆ షిల్ట్కు కావాల్సిన పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చెల్లించడంలో చాలా కేవలం 5 నుంచి 10% కూడా లేరు అనేది వాస్తవ పరిస్థితిని బట్టి తెలుస్తుంది. మీరు అన్ని శాఖల ద్వారా తీసుకున్న ఎంత షిల్ట్ను తీసుకున్నారో తెలిస్తే మనకు అర్థమవుతుంది. షిల్ట్ పరిమాణాన్ని లెక్కిస్తే అర్థమవుతుంది. కానీ ఉన్న ఇటుక బట్టీలు ఎన్ని, వాళ్లకు ఎంత మట్టి ఆ షిల్ట్ అనేది ఆ ఇటుక బట్టీల దగ్గర ఉంది, నిల్వ ఉందో వాటిని లెక్కించినా కూడా తెలుస్తుంది. అక్రమ పద్ధతుల ద్వారా అనుమతులు లేకుండా, పన్నులు చెల్లించకుండా ఈ షిల్ట్ను వారు ఇటుక వ్యాపారులు రకరకాల అక్రమ పద్ధతులలో సేకరిస్తున్నారు. ఈ అక్రమ పద్ధతులన్నిటికీ స్వస్తి పలికి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా శాండ్ పాలసీ మాదిరిగా సిల్ట్ పాలసీ రూపొందించినట్లయితే ఇటుక బట్టీల వారు కూడా అక్రమ పద్ధతులన్నీ మర్చిపోయి సక్రమంగా ప్రభుత్వానికి ఆదాయం చెల్లించి సిల్ట్ను తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. అదే క్రమంలో సిల్ట్ తీసేటప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ వారు చెరువుకు ఇబ్బంది రాకుండా సరైన విధంగా సరైన నిర్ధారించిన లోతు వరకు మాత్రమే సిల్ట్ను తీసుకున్నట్లయితే చెరువుకు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సిల్ట్ తీసే క్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు మరిన్ని అధికారాలు ఇచ్చి సిల్ట్ పాలసీని రూపొందించినట్లయితే ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడం 100% గ్యారంటీగా ఉంటుందని సమాచార హక్కు వికాస్ సమితి చేసిన అధ్యయనంలో తేలింది. ఖచ్చితంగా దీని విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలాగా చూడాలని, చెరువుల అభివృద్ధికి ఈ అదనపు ఆదాయం ఉపయోగపడేలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి ప్రజల మీద భారం పడకుండా పెరిగే ఆదాయం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటుంది. ఇది ఇరిగేషన్ శాఖలో అదనపు ఆదాయానికి ఉన్న మార్గాలు. ఇంకా మరిన్ని మార్గాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా పైసా ఖర్చు లేకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రభుత్వానికి రావాల్సిన రాబడి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్న దానిని దృష్టిలో పెట్టుకొని మొదటగా ఈ అంశాన్ని సమాచార హక్కు వికాస్ సమితి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సంబంధిత అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకోవాలని,
సిల్ట్ పాలసీని రూపొందించాలని కోరుకుంటుంది. ఒక దశలో ఇటుక బట్టి తయారీదారుల యాజమాన్యాన్ని కదిలించిన, వారితోటి మాట్లాడిన, వారు చెప్తున్నది మాకు అనుమతులు రావడం సులభంగా ఉంటే మేము ప్రభుత్వానికి కావాల్సిన విధంగా పన్నులు చెల్లించి కావాల్సిన పరిమాణాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఇబ్బంది లేని పరిస్థితి, రాబడి పెరిగే పరిస్థితి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది. అనుమతులు లేకుండా తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇరిగేషన్ శాఖకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి పర్యవేక్షణ చేసేలా చూడాలి. సిల్ట్ పాలసీని రూపొందించాలి. రాబోయే రోజుల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుంచి చెరువుల్లో నీటి మట్టాలు తగ్గుతాయి. కాబట్టి కొన్ని చోట్ల చెరువుల్లో నీరు కూడా ఉండని పరిస్థితి. కాబట్టి ఈ వేసవి కాలంలో సిల్ట్ తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా త్వరగా ఈ సిల్ట్ పాలసీని రూపొందించాలని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది. ప్రభుత్వానికి ఆదాయం పెంచే అవకాశం ఉందని తెలియజేస్తుంది. విద్యుత్ శాఖకు విషయంలో కొత్త ప్రభుత్వం రాగానే దానిపై శ్వేతపత్రంలో ప్రధాన అంశంగా విద్యుత్ శాఖ యొక్క పరిస్థితి, అప్పులు, కొనుగోళ్లు, ఇవన్నీ విషయాలను స్పష్టంగా శ్వేతపత్రంలో విడుదల చేయడం జరిగింది. విద్యుత్ శాఖలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. నిర్వహణ విషయంలో కానీ ఛార్జీల పెంపు విషయంలో కానీ చర్యలు తీసుకుంటుంది. సలహాలు, సూచనలు ప్రజల నుంచి కోరుతుంది. అదే క్రమంలో విద్యుత్ శాఖ అదనపు ఆదాయం, నిర్వహణ ఖర్చు పెరిగినా, విద్యుత్ కొనుగోలు ఛార్జీ పెరిగినా వారికి ఉన్న ఏకైక మార్గం వినియోగదారులపై భారం వేయడమేగా వారు అనుసరిస్తున్న పద్ధతి. దానికి విరుద్ధంగా అలాంటి భారం వేసే క్రమానికి ముందు విద్యుత్ శాఖకు ఉన్న అదనపు ఆదాయం పొందే మార్గాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యుడిగా కొన్ని విషయాలను మన విద్యుత్ శాఖ విషయంలో మనం మాట్లాడుకుంటే, విద్యుత్ శాఖ తయారీ జెన్కోకు సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్కో అంటే విద్యుత్తును వినియోగదారుడికి అందించే విభాగం ట్రాన్స్కో. ఇక్కడ ట్రాన్స్కో విభాగంలో జరుగుతుంది ఏంటంటే, తయారైన విద్యుత్తును వినియోగదారుడికి అందించే క్రమంలో పోల్స్ వ్యవస్థ ఉంటుంది. విద్యుత్తు పోల్స్ను, స్తంభాలను వేయడం, వాటిని నిర్వహించడం, వాటి ద్వారా వైర్స్ని తీసుకెళ్ళి విద్యుత్తును వినియోగదారునికి అందించే క్రమంలో పనిచేస్తుంది. తర్వాత వాడుకున్న విద్యుత్తును లెక్కించి బిల్లులను వసూలు చేస్తుంది. కానీ నేను ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే, విద్యుత్ సంస్థ విద్యుత్తును కన్జ్యూమర్ వరకు అందించడానికి వేసే పోల్స్ను విద్యుత్ సంస్థకు సంబంధించి 4 నుండి 6 లేదా 7, 8 విద్యుత్ వైర్లు మాత్రమే విద్యుత్ పోల్స్ మీద విద్యుత్ శాఖ ఉంటాయి. కానీ అనధికారికంగా అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అదే పోల్స్ మీద 40-50 వైర్లు కనిపిస్తుంటాయి. సాధారణమైన భాషలో మాట్లాడితే కాకిగూడు అల్లుకున్నంత చిక్కగా, దట్టంగా ప్రతి పోల్ మీద చూస్తే కింది వరుసలో వైర్లు వెళ్తున్న క్రమం కనపడుతుంది. ఆ వైర్లు ఎవరివి, ఎక్కడివి, వాటి ద్వారా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా, విద్యుత్ శాఖకి ఏమైనా ఆదాయం వస్తుందా అంటే, ఇక్కడ నేను ఒక సాధారణమైన వినియోగదారుడిగా విద్యుత్ శాఖకు సంబంధించిన 6 వైర్లకు ఎంత కెపాసిటీ, ఎంత సామర్థ్యత, ఎంత నాణ్యతతో ఉండాలో దానికి సంబంధించినట్లుగా విద్యుత్ పోల్స్ను మనం తయారు చేసుకొని వాటిని మనం ఫీల్డ్లో వాడుతున్నాం. కానీ అనధికారికంగా ఈ వైర్లను వాడడం వల్ల ఆ పోల్స్ మీద భారం పడి ఆ విద్యుత్ పోల్స్ విరిగిపోయే పరిస్థితి ఉంది. విద్యుత్ పోల్స్ విరిగిపోగానే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసి ఆ నష్టాన్ని పూర్తిగా విద్యుత్ శాఖనే భరించాల్సి వస్తుంది. ఈ నష్టంలో వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ కన్జ్యూమర్ చెల్లించాల్సి వస్తుంది. కానీ విద్యుత్ పోల్ను అనధికారికంగా వాడే వారు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఆ విద్యుత్ వైర్లు ఎవరి, ఏంటి అని లోతుగా నేను వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వైర్ల గురించి, వాళ్ళు చేసే వ్యాపారం గురించి అందరికీ తెలుసు. కానీ జనం అనుకుంటుంది ఏంటంటే అనధికారికంగా వాడుతున్నారు అనేది ఇది వాస్తవం, ప్రభుత్వానికి పైసా రావట్లేదు అనేది కూడా వాస్తవం.
కానీ కొంతమంది అధికారులకు నాయకుల ఇంటికి మాత్రం సూట్ కేసులు వెళ్తున్నాయి కాబట్టి ఆ వైర్లను ఆ విద్యుత్ పోల్స్ మీద వాడకానికి చూసి చూడనట్టు పట్టించుకోనట్లు ఉంటున్నారు అనేది జనం అనుకుంటున్న మాట. మరి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పోల్ మీద అనుమతి తీసుకొని దానికి తగిన రుసుములు చెల్లించి విద్యుత్ పోల్ను వాడుకుంటే దాని ద్వారా వచ్చే ఆదాయం వల్ల విద్యుత్ పోల్ డ్యామేజ్ అయినప్పుడు మనం మళ్ళీ పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా ఈ వచ్చే ఆదాయం ద్వారా మనం కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా నేను ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే అనధికారికంగా వాడే వైర్ల ద్వారా వాటికి తగిన అనుమతులు ఇచ్చి తగిన రుసుములు వసూలు చేసినట్లయితే విద్యుత్ శాఖకు సుమారుగా సంవత్సరానికి 1000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఇది ఒక సామాన్యుడి మనసులో ఉన్న మాట. మరి దీని విషయంలో ప్రభుత్వ శాఖలో ఉన్న అధికారులకు ఈ విషయం తెలియదా? దానివల్ల డ్యామేజ్ అయితే సగటు వినియోగదారుడే భరించాలా? ఆదాయం రాకపోగా జరిగే నష్టాన్ని కూడా వినియోగదారులు భరించాల్సిందేనా? విద్యుత్ పోల్ను వాడుకునే వ్యక్తులకు బాధ్యత లేదా? వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వ్యాపారం చేసుకోవడానికి ప్రజా సొమ్మును వాడుకునే అవకాశం ఉన్నదా? దీని విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కరోజు బిల్లు కట్టకుండానే బిల్ కట్ చేసే వ్యవస్థ ఉన్న ఫీజు కట్ చేసే వ్యవస్థ ఉన్న విద్యుత్ శాఖ మరి ఇంత అదనపు ఆదాయం వచ్చే మార్గం వైపు ఎందుకు ఆలోచించడం లేదు అనేది సగటు వినియోగదారుడి యొక్క ప్రశ్న. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని అదనపు ఆదాయం కోసం విద్యుత్ శాఖ ఆదేశాలు ఇవ్వాలని తగిన విధంగా అనుమతులు ఇవ్వాలని కోరుకుంటుంది. అదేవిధంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఒక ప్రజాభిప్రాయ సేకరణలో మేము పాల్గొన్నప్పుడు వారిచ్చిన నివేదికలో ప్రతి సంవత్సరం విద్యుత్ షాక్ ద్వారా మరణించిన జంతువులకు మనుషులకు నష్టపరిహారం సుమారుగా 30 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లుగా వారు ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ ప్రమాదాల నివారణ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. నేను ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఒక జాతీయ రహదారి వెంట వెళ్తున్న క్రమంలో విద్యుత్ పోల్స్ మీద మెయిన్ లైన్ మీద తీగలు ఎగబాకి ఉయ్యాలలాగా పచ్చని చెట్లు దాని మీద పారినాయి, అంటే అల్లుకుపోయినాయి. అయినా కూడా వాటిని తొలగించే చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అంటే ఆ తీగల ద్వారా ప్రసారం అవుతున్న కరెంటు విద్యుత్తు ఈ చెట్ల తీగలకు అంటుకొని ప్రసరించి జంతువులు మనుషులు ముఖ్యంగా రైతులు మరణించే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు చెల్లించాల్సిన కుటుంబం ఒక పక్క నష్టపోతుంది, జంతువులు ప్రాణాలు పోతున్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జంతువుల మరియు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. దానికి నష్టపరిహారం కూడా విద్యుత్ శాఖ చెల్లిస్తున్నా ఎవరి మీద ఈ నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనపడతలేదు. అంటే సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్న క్రమంలో ట్రాన్స్కో ఏదైతే ఉన్నదో విద్యుత్ పోల్స్లో ఎట్లా నిర్వహణ ఉంది, దానికి ఎటువంటి చెట్ల తీగలు అల్లుతున్నాయి, చెట్లు తగులుతున్నాయి, చెట్ల కొమ్మలు తగులుతున్నాయి, వీటిని పరిశీలించి ఇమ్మీడియట్గా వాటిని తొలగించినట్లయితే ప్రమాదాలు తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎంత వీలైతే అంత జీరో స్థాయికి ప్రమాదాలు తగ్గే పరిస్థితిగా తీసుకురావాలి. ఎవరి పరిధిలో ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఏ స్థాయి అధికారి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయో ఆ స్థాయి అధికారి మీద చర్యలు ఉంటాయని ఒక్క ఆదేశం జారీ చేస్తే ఖచ్చితంగా వారు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సరైన విధానంలో పనిచేస్తారు. నిర్లక్ష్యం జరిగితే వారి మీద చర్యలు ఉంటాయని, వారి జీతం నుంచే రికవరీ చేస్తామని ఒక్క ఆదేశం జారీ చేస్తే ఈ ప్రమాదాలు 75% తగ్గుతాయని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది. అంటే విద్యుత్ శాఖ అధికారులు వారు చేసే విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల జరిగే నష్టాలకు కూడా విద్యుత్ శాఖ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 30 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లించాల్సి వస్తుంది. అంటే నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించాలంటే సంబంధిత అధికారుల మీద వారికి సరైన విధంగా గైడ్ చేస్తూ వారు సరైన విధంగా విధులు నిర్వర్తించేలాగా చూడాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో
విద్యుత్ శాఖ విషయంలో ఇటువంటి మరికొన్ని అదనపు ఆదాయాల గురించి మాట్లాడితే విద్యుత్ శాఖకున్న స్థలాలు, ఆ స్థలాల వల్ల వ్యాపారాలకు వాడుకునే విధానం ఉందా, హోర్డింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందా, బీఓటీ సిస్టమ్ ద్వారా దుకాణాలు, వ్యాపార స్థలాలు, పెట్రోల్ బంకులు ఇత్యాది వాణిజ్య స్థలాలుగా మార్చే అవకాశం ఉందా కూడా పరిశీలించి వాటికి అనుమతులు ఇచ్చినట్లయితే విద్యుత్ శాఖకు మరికొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ ఇప్పటికే అదనపు ఆదాయం వైపుకు ఆలోచిస్తూ ఆర్టీసీకి సంబంధించిన స్థలాల్లో పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయడం, బీఓటీ ద్వారా దుకాణాలను నిర్మించి ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్న క్రమం కనిపిస్తుంది. మరి విద్యుత్ సంస్థకున్న స్థలాలలో కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, ఎటువంటి వ్యాపారాలకు అనుమతులు ఇవ్వచ్చో అవన్నీ కూడా అధ్యయనం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి అదనపు ఆదాయం పెరిగే అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. సంబంధిత అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు వికాస సమితి కోరుకుంటూ మరికొన్ని శాఖలపై, ఆ శాఖల ద్వారా వచ్చే అదనపు ఆదాయం పొందే మార్గాలపై అనుభవజ్ఞులు, ప్రముఖులు, సమాచార హక్కు వికాస సమితిలో ఉన్న వ్యక్తులందరితో చర్చించి ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే విషయాలపై విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ ప్రజలందరూ ఈ దిశగా మరిన్ని సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందించే విషయంలో అవకాశాన్ని ఇవ్వాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేవారికి మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారిని ప్రోత్సహిస్తూ వారికి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తే అదనపు ఆదాయం పెంచే మార్గాల వైపు ప్రజలు కూడా ఆలోచిస్తూ వారికి ఉన్న అనుభవాలను ప్రభుత్వానికి అందజేస్తారని, ప్రజాప్రభుత్వంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు అదనపు ఆదాయం భారం వేయకుండానే పొందే విషయాలపై ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందించడానికి వీలుంటుందని, ఆ వీలుండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరిన్ని శాఖలపై భారం వేయకుండానే అదనపు ఆదాయం పొందే మార్గాలపై మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన V3 యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాచార హక్కు వికాస సమితి ప్రజాహితమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజలపై భారం వేయకుండా ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలను, 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుకుంటుంది. ధన్యవాదాలు.